అందరికీ నమస్కారం అండి. మనం చదువుకుంటున్న శివమహాపురం పురాణం సంక్షిప్తంలోని రుద్ర సంహిత, అందులోనే సతీకాండం ఏదైతే ఉంటుందో దాంట్లో మనం 3 నుంచి 5 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. అందులోనే తర్వాత అధ్యాయాలు సంధ్య తపస్సు, భగవంతుడగు శివుని సంధ్య స్తుతించుట, శివుడు సంతుష్టుడై ఆమెకి అభీష్టవరము ఒసగుట, ఆమెను మేధాతిథి యొక్క యజ్ఞమునకు పంపుట అనే అధ్యాయం ఇప్పుడు మనం చదువుకోబోతున్నాము. ఇందులోనే బ్రహ్మ నుడివెను, నా పుత్రుల్లో శ్రేష్ఠుడవు మహాప్రాజ్ఞుడవగు ఓ నారద, తపోనియమములు ఉపదేశించి వశిష్ఠుడు తన గృహమునకు వెళ్ళిపోయాను. తపో విధానమును తెలుసుకుని సంధ్య తన మనస్సులో మిక్కిలి ప్రసన్నురాలయ్యాను. అప్పుడు తపస్వినికి యోగ్యమగు వేషమును దాల్చి ఆమె బృహల్లోహిత సరోవర తీరమనే తపము వనరించసాగాను. వశిష్ఠుడు తపస్సాధన కొరకు ఉపదేశించిన మంత్రములతో ఉత్తమ భక్తిభావమున భగవంతుడగు శంకరుణ్ణి ఆరాధింపసాగాను. ఆమె భగవంతుని యందే తన చిత్తమును లగ్నము చేశాను. మనస్సును ఏకాగ్రము చేసి గొప్ప తపస్సును చేయసాగాను. ఆమె తపస్సునందు లగ్నమయ్యుండగా 4 యుగములు గడిచిపోయినవి. భగవంతుడగు శివుడు ఆమె తపస్సు చేత తృప్తి చెంది మిగుల సంతుష్టుడయ్యను. బాహ్యాంతరములయందు ఆకాశమునందు ఆ స్వామి వ్యాప్తి చెంది ఆమెకి అంతటా దర్శనమొసగను. ఆమె ధ్యానించు రూపముతోనే ఆ ప్రభువు ఆమె ఎదుట సాక్షాత్కరించను. తాను చింతన చేయు ఆ స్వామి రూపమును కనుల ఎదుట దర్శించి ఆమె మిక్కిలి ఆనందంతో పొంగిపోచుండెను. భగవంతుని ముఖారవిందము అత్యంత ప్రసన్నముగా నుండెను. ఆ స్వామి స్వరూపము నుండి శాంతి ప్రవహించుచుండెను. నేను భగవంతుడగు హరునితో ఏమి చెప్పుదును, ఆయనను ఎట్లు స్తుతించును అని చెప్పి ఆమె ఒక్కసారి భయభీతురాలై ఆలోచింపసాగాను. దానినే చింతించుచు తన 2 కళ్ళను మూసుకొనెను. కనులు మూసుకొనగానే భగవంతుడు శివుడు ఆమె హృదయంలో ప్రవేశించి ఆమెకు దివ్య జ్ఞానం ఒసగెను. దివ్యవాణిని, దివ్య దృష్టిని ప్రసాదించను. అప్పుడు ఆమె ఈ 3 పొంది అతి కష్టము మీద తెలుసుకొనబడు జగదీశ్వరుని శివుని ప్రత్యక్షంగా చూచి ఆయనను స్తుతింపసాగాను. అప్పుడు ఆ సంధ్య ఇట్లు నుడివె, నిరాకారుడు పరమ జ్ఞాన గమ్యుడైన వాడు, స్థూలము సూక్ష్మము కానివాడు, పొడగరియును కానివాడు, యోగి జనులు తమ హృదయములందు నిరంతరము ఆరాధింపబడువాడు, లోక స్రష్టయు భగవంతుడు అగు శివునికి నమస్కారము. శర్వుడని చెప్పబడువాడు, శాంత స్వరూపుడు, నిర్మలుడు, నిర్వికారుడు, జ్ఞానగమ్యుడు, తన ప్రకాశము నుండే స్థితుడై ప్రకాశించు వికారములు లేనివాడు, ఆకాశ మార్గం వలె నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పబడువాడు, అజ్ఞానాంధకారమునకు అతీతమైన రూపము కలవాడు, నిత్య ప్రసన్నుడగు భగవంతుడగు శివునికి ప్రణమిల్లుచున్నాను. ఏకరూపుడు అనగా అద్వితీయుడు, పరిశుద్ధుడు, మాయారహితముగా ప్రకాశించువాడు, సచ్చిదానందమయుడు, సహజ నిర్వికారుడు, నిత్యానందమయుడు, సత్యస్వరూపుడు, ఐశ్వర్యవంతుడు, ప్రసన్నుడు, లక్ష్మిని అనగా సంపదను ప్రసాదించేవాడు అయిన భగవంతుడగు శివునికి నమస్కరించుచున్నాను. జ్ఞానరూపము చేతనే ఆ స్వామి స్వరూపమును ఉద్భావన చేయబడగలిగినవాడు, ఈ జగత్తుకి సర్వదా భిన్నుడు, సత్వ ప్రధానుడు, ధ్యానయోగుడు, ఆత్మస్వరూపుడు, సారభూతుడు, సర్వలను సంసార సాగరము యొక్క అవలి ఎడ్డునకు చేర్చినవాడు, పవిత్ర వస్తువులలో పరమ పవిత్రుడు. అట్టి ఆ ప్రభువు మహేశ్వరునికి ప్రణామాలు. ఆ స్వామి స్వరూపము పరిశుద్ధము, మనోహరము, రత్నమయ ఆభూషణ విభూషతుడు, స్వచ్ఛమైన కర్పూరముతో సమానమగు గౌర వర్ణముతో శోభిల్లువాడు, తన హస్తములందు వర అభయ శూల కపాలమును ధరించినవాడు, దివ్యుడు, చిన్మయుడు, సగుణుడు, సాకార విగ్రహ సుశోభితుడు, యోగయుక్తుడు భగవానుడగు శివునికి నమస్కారము. ఆకాశము, పృథ్వీ, దిశలు, జలము, తేజము, కాలములను తన రూపుగా గల అట్టి పరమేశ్వరునికి ప్రణామములు.
ప్రధానము ప్రధానములు అనగా ప్రకృతి, పురుషునడు ఆ స్వామి శరీర రూపం నుండి ప్రకటితులైరి. అనగా వారిరువురు ఆ స్వామి శరీరమే. ఆ ప్రభు యథార్థ రూపము అవ్యక్తము, బుద్ధి మొదలగు వాటికి అతీతమైనది. అట్టి భగవంతుడగు శంకరునికి పదే పదే నమస్కరించెదను. జగత్తును సృష్టించు బ్రహ్మయు, సృష్టిని పాలించు విష్ణువు, చివరికి సృష్టిని సంహారమునరించు రుద్రుడగు ఆ స్వామి శంకరునికి నమస్సులు. ఆ ప్రభువు కారణమునకు కారణుడు, దివ్య అమృత రూపమైన జ్ఞానమును, అణిమాది ఐశ్వర్యమును ప్రసాదించెను. సకల లోకములకు వైభవం నొసగుడువాడు, స్వయంగా ప్రకాశ రూపమైన వాడు, ప్రకృతికి కూడా అతీతమైన వాడు ఆ పరమేశ్వరుడగు శివునికి నమస్కారము. ఈ జగత్తు ఆ స్వామి నుండి భిన్నమని చెప్పబడజాలదు. ఆ స్వామి చరణముల నుండి పృథ్వీ, అంగముల నుండి సకల దిశలు, సూర్యచంద్రులు, కామదేవుడు, ఇతర దేవతలు ప్రకటితులైరి. ఆ ప్రభువు నాభి నుండి అంతరిక్షము ఆవిర్భవించను. అట్టి శంభు భగవానునికి ప్రణామములు. ప్రభు, అందరికంటే ఉత్కృష్టులగు పరమాత్మ మీరే. మీరే అనేక రకములగు విద్యలు, వీరే హరుడు అనగా సంహారకర్త. మీరే సద్బ్రహ్మయు పరబ్రహ్మయు. మీకు ఎల్లప్పుడూ ఆలోచన తత్పరులయ్యుందురు. ఆ స్వామి ఆది మధ్య అంతములు లేనివాడు. ఆ స్వామి వలనే ఈ జగత్తంతయు ఉత్పన్నమైనది. ఇది మనస్సు, వాణి, విషయములకు అతీతము. అట్టి తరి ఆ మహాదేవుని నేను ఎట్లు స్తుతించగలను? బ్రహ్మాది దేవతలు, తపోధనులకు మునులు కూడా ఆ పరమేశ్వరుని రూపమును వర్ణింపజాలరు. అట్టి తరి నేను ఎట్లు వర్ణించగలను, స్తుతించగలను? ప్రభు, మీరు నిర్గుణులు, నేను మూర్ఖురాలనగు స్త్రీని. మీ గుణములను ఎట్లు తెలుసుకోగలను? ఇంద్రుడు మొదలుగా గల సమస్త దేవతలు గాని, అసురులు గాని మీ రూపమును నెరగజాలరు. మహేశ్వర, మీకు నమస్కారము. తపోమయ, మీకు నమస్కారము. దేవేశ్వర, శంభో, నా ఎడల ప్రసన్నుడువు కమ్ము. మీకు పదే పదే నమస్కరించదను. ఇలా అనగా బ్రహ్మ, నరద, సంధ్య యొక్క స్థుతులతో నిండిన వచనములు విని మీదు మిక్కిలి ప్రశంసితుడైన భక్తవత్సలుడు పరమేశ్వరుడగు శంకరుడు ఎంతనో ప్రసన్నుడయ్యను. ఆయన శరీరము వల్కలము మృగచర్మము చేత కప్పబడి ఉండెను. మస్తకం మీద పవిత్రమైన జటాజూటము శోభలొలుకుచుండెను. అప్పుడు మంచుతో దెబ్బతిని కమలములతో సమానమై ఆమె యొక్క వాడిపోయిన ముఖమును చూసి భగవంతుడగు హరుడు దయతో కరిగిపోయాను. ఆమెతో ఇట్లు పడికెను. భద్రురాల, నేను నీ ఉత్తమ తపస్సుకి మిగుల ప్రసన్నుడనైతిని. పరిశుద్ధమైన బుద్ధిగల దేవి, నీ ఈ స్థుతి వలన కూడా నాకు మిగుల సంతోషము కలిగెను. కనుక నీవు నీ కోరిక ప్రకారము ఏదైనా వరమును కోరుకోము. నేను నీ మనస్సులోనున్న దానిని నీకు ప్రయోజనము కలగచేయు వరమును కోరుకొనుము. తప్పక ఇచ్చదనని పలికెను. నీకు శుభమగుగాక. నీ వ్రత నియమములతో నేను ఆనందించి తిని. ప్రసన్న చిత్తుడైన మహేశ్వరుని మాటలు విని మిక్కిలి హర్షంతో నిండి ఉన్న సంధ్య ఆయనకు పదే పదే నమస్కరించి ఇట్లు పలికెను. మహేశ్వర, మీరు నా ఎడల ప్రసన్నులై వరమును ఇయ్యదల్చరిత్రి. నేను వరం పొందుటకు యోగ్యురాలనైతే, పాపరహితనైతే, దేవా, మీరు ఇప్పుడు నా తపస్సు చేత ప్రసన్నులైన ఎడల నేను అడిగిన మొదటి వరంను సఫలము చేయుడు. ప్రభు, ఆకాశమునందు గాని, పృథ్వీ మొదలగు వాటి అందు గాని, ఏ స్థలమునందు గాని ఏ ప్రాణినైనా జన్మించుట తోడనే కామభావనాయుక్తము కాకుండుగాక. ప్రభు, నా సకామ దృష్టి ఎక్కడనూ పడరాదు. నా భర్త కూడా నా ఎడల మిక్కిలి సహృదుడై ఉండవలెను. భర్త తప్ప ఏ పురుషునైనను నన్ను కామభావంతో చూచినచో వాని పురుషత్వము నశించవలెను. అప్పుడు వాడు వెంటనే నపుంసకుడు కావలెను. పాపరహితమైన సంధ్య మాటలు విని ప్రసన్నుడైన భక్తవత్సలుడు భగవంతుడు అగు శంకరుడు పలికెను. దేవి సంధ్య, వినుము. భద్రురాల, నీ తపస్సు చేత సంతుష్టుడై నీవడిగిన వరములనన్నీయు ప్రసాదించి తిని. ప్రాణుల జీవితములకు 4 ముఖ్యమైన అవస్థలుండును. మొదటిది సశైవావస్థ, రెండవది కౌమారావస్థ, మూడవది యవ్వనావస్థ, 4వది వృద్ధావస్థ. 3 అవస్థలు ప్రాప్తించగానే దేహదారి జీవుడు కామభావములతో కూడుకుని ఉండెను. అక్కడక్కడ 2వ అవస్థకి చివరి భాగంనే ప్రాణి సకాముడగును. నీ తపో ప్రభావం చేత ఈ జగత్తునంతరూ నేను సకామ భావోదయమునకు ఒక హద్దును స్థాపించితిని. దానివల్ల దేహధారి యగు జీవుడు జన్మించగానే కామాసక్తుడు కాకుండుగాక. నీవు కూడా ఈ లోకమున దివ్య సతీభావమును పొందుము. ఇది 3 లోకములోనూ ఇతర ఏ స్త్రీకి సంభవము కాదు. పాణిగ్రహము చేయు భర్త తప్ప
ఇతర పురుషుడెవడు కాముడకుడై నీ వంక చూడడు. అట్లు జరిగింతో చూసిన వాడు నపుంసకుడై బలహీనుడగును. గొప్ప తపస్వి, దివ్య రూప సంపన్నుడు, మహానుభావుడగు ఒక మహర్షి నీకు భర్త కాగలడు. నీతో 7 కల్పముల వరకు జీవించి ఉండును. నీవు నన్ను అడిగిన వరములన్నిటినీ నీకు ప్రసాదించితిని. పూర్వజన్మకు సంబంధించిన ఒక విషయంను నీకు చెప్పెదను. నేను అగ్నియందు నా శరీరమును పరిత్యించెదను అని నీవు మొదటనే ప్రతిజ్ఞ చేసి ఉంటివి. ఆ ప్రతిజ్ఞను సఫలమరణించుటకు నేను నీకు ఒక ఉపాయమును తెలిపాను. దానిని సందేహింపక చేయుము. మునివరుడు మేధారితి దగ్గర ఒక యజ్ఞము జరుగుతున్నది. మునివరుడగు మేధాతిథి దగ్గర ఒక యజ్ఞం జరుగుతున్నది. ఓకే, అది 12 సంవత్సరముల వరకు కొనసాగును. అందులో అగ్ని పూర్తిగా ప్రజ్వలితమై ఉండును. నీవు ఆలస్యము చేయకుండా ఆ అగ్నియందు నీ శరీరమును సమర్పించుము. ఆ పర్వతమునకు ఒక భాగమున చంద్రభాగా నది కలదు. దాని తీర్థమున ఒక తపస్వి ఆశ్రమము కలదు. అచట మునివరుడగు మేధాతిథి మహాయజ్ఞమును చేయును. నీవు స్వచ్ఛందముగా అచటికి వెళ్ళుము. ముని నిన్ను చూడజాలడు. నా దయ వలన ముని యొక్క యజ్ఞాగ్ని నుండి నువ్వు ప్రకటితమైన పుత్రివి కాగలవు. నీ మనస్సులో ఎవరిని పొందదలుచుకున్నావో అతని హృదయమునందు ధారణ చేసి అతనినే చింతించుచు నీ శరీరము ఆ యజ్ఞమునందు ఆహుతి చేయుము. సంధ్య, నీవు ఈ పర్వతం మీద 4 యుగముల వరకు కఠిన తపస్సు చేయుచుంటివి. ఆ దినముల్లో చాతుర్యాగమునందలి సత్యయుగము గడిచిపోయి యుగము యొక్క ప్రథమ భాగమునందు ప్రజాపతి దక్షునకు అనేకమంది కన్యలు కలిగిరి. అప్పుడు అతడు సుశీలురైన కన్యలకి తగిన వరులతో వివాహమనర్చను. వారిలో 27 కన్యలను చంద్రునికిచ్చి వివాహము జరిపించెను. చంద్రుడు తన భార్యలనందరినీ వదిలి కేవలం రోహిణితోనే ప్రేమగా వ్యవహరించుచుండెను. ఈ కారణం వలన మిక్కిలి కుపితుడై దక్షుడు చంద్రుడికి శాపమొసకెను. అప్పుడు దేవతలందరూ నీ దగ్గరికి చేరిరి. కానీ సంధ్య, నీ మనస్సు నాయందు లగ్నమై ఉండను కనుక నీవు బ్రహ్మతో వచ్చి ఉన్న ఆ దేవతల మీద దృష్టి సారించలేదు. అప్పుడు బ్రహ్మ ఆకాశం వైపు చూసి చంద్రుడు మరల తన స్వరూపమును పొందవలనని అతని విముక్తిని చేయుటకు ఒక నదిని సృష్టించను. అది చంద్రుడు లేక చంద్రభాగా నది అను పేరుతో ఖ్యాతి వహించను. చంద్రభాగ ప్రాదుర్భావ కాలమునే మహర్షి మేధాతిథి అక్కడ ఉపస్థితుడై ఉండను. తపస్సు ద్వారా అతనితో సమానుడైన వాడెవ్వరునూ అతట లేరు, భవిష్యత్తును ఉండరు. ఆ మహర్షి మహత్తరమైన విధి విధానములతో దీర్ఘకాలము వరకు ప్రవర్తిల్లునట్టి జ్యోతిష్ఠోమను యజ్ఞమును ప్రారంభించను. అగ్నిదేవుడు అందులో పూర్ణ రూపంతో ప్రజ్వలితుడు అగుచుండెను. ఆ అగ్నిలో నీవు నీ శరీరమును పరిత్యజించి పరమ పవిత్రురాలవు కమ్ము. అట్లు చేయుట వలన ఇప్పుడు నీ ప్రతిజ్ఞ సంపూర్ణము కాగలదు. ఇట్లు సంధ్యకు ఆమె హితమును ఉద్దేశించి ఉపదేశము నొసగిన దేవేశ్వరుడగు భగవానుడగు శివుడు అంతర్ధానమైన. ఇంతటితోటి మనకి 6వ అధ్యాయం మనకి సమాప్తం అవుతుందండి. 7వ అధ్యాయంలో మనకి సంధ్య ఆత్మాహుతి, ఆమె అరుంధతి రూపంలో అవతరించి మునివరుడగు వశిష్ఠుడిని వివాహమాడుట వగేరా మనకి తర్వాత అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. సో ఇవాళకి ఈ అధ్యాయానికి స్వస్తి. మరో అధ్యాయంలో మనం మా ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.